సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. చెప్పండి. అసలు ఈ చేతబడులు ఏంటి స్వామి? క్షుద్ర పూజలు ఏంటి? ఈ ఆత్మలేంటి? ఇవి నిజంగా ఉన్నాయా అసలు? వాస్తవికమైన విషయాలు మాట్లాడితే అమ్మా, చేతబడులు ఒకటి, ఓకే, వశీకరణలు రెండు, మళ్ళీ క్షుద్ర బలాలు ఒకటి. వీళ్ళు ఎవరెవరో మీకు ఒక స్పష్టంగా చెప్తాము. నేను గతంలో కూడా చెప్పా, కానీ చాలామంది మీరు కొంచెం వాటిని కొట్టేస్తున్నారు. స్వామి క్లారిటీగా చెప్పండి, మాకు నమ్మకం ఉంది, మీకు అన్నీ తెలుసు, కానీ ఎందుకో చెప్పట్లేరు. చిన్న వాళ్ళందరూ వచ్చేసేసి ఇలా చేస్తాం అలా చేస్తామని వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీరంటే కొంచెం మాకు నమ్మకం ఉంది అని వివరణ అడిగిన తరుణం కాబట్టి చెప్తూ ఉన్నాం. ఓకే. క్షుద్ర పూజ చేసే వాళ్ళంతా ఎవరు తల్లి అంటే, వాళ్ళు 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 1,00,000 రూపాయలు కూడా తీసుకుంటారు క్షుద్ర పూజలకి. ఓకే. క్షుద్ర పూజ అనేది ఏంటంటమ్మా, రాక్షస పూజ. అది క్షుద్ర అంటే రాక్షసులు. ఈ రాక్షసులు ఎవరు తెలుసా అమ్మ? అకాలంగా మరణించిన ఆత్మలు, మధ్యమత్తులోనో అవమానంతోనో అనుమానంతోనో లేకపోతే ఏదో యాక్సిడెంట్స్లో ఏదో చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ తీరని కోరికతో చనిపోవడం చేత వాళ్ళ కోరికలను తీర్చడానికి శరీరం మీదకి ప్రయోగించడమే క్షుద్ర. దీన్ని క్షుద్ర పూజ అంటారు. క్షుద్ర అంటే ఆత్మలు వేరే శరీరం పైన ప్రవేశిస్తారు. ఎలా ప్రవేశిస్తారు? మీరు ఇలా అనవచ్చు, ఒక శరీరం వదిలిపెట్టిన వాడిని వేరే వ్యక్తి అంత ఈజీగా ప్రేరేపణ చేపించేసుకొని దగ్గరికి పిలిచేసుకొని మాట్లాడేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ ఏర్పడి ఈయన చెప్పినట్టు అవతల వ్యక్తికి వినేలా చేయగలుగుతామా? అంత శక్తి ఉందా మన దగ్గర అని కొంతమంది వ్యక్తిత్వాలు అడిగిన ప్రశ్నలు. ఇప్పుడు ఒక ఆత్మ అనేదమ్మా అకాలంగా మరణించి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళదు. ఒక మాట, అది పూర్తి ఆయుష్ సంపూర్ణత స్థితికి తీసుకున్న తర్వాతనే పరమాత్ముడి చరణాలకి చేరాలమ్మా. అలా చేరదు. ఈయన గారికి ఏం కోరిక ఉంటుందంటే, వీళ్ళందరిని వదిలిపెట్టి పోలేను అని, వీళ్ళకి ఏదైనా చేయాలి అని, లేకపోతే నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయాలని, నన్ను నమ్మక ద్రోహం చేశారు నా వాళ్ళు అని, ఇలా కొన్ని ఉండడం చేత ఈయన గారు ఆయనకు కమ్యూనికేషన్లో సరెండర్, ఆయనకి ఈయన సరెండర్ అవుతారు. నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఈ పని చేసి పెడతా అని ఒక దొంగ ఇంకో దొంగకు హామీ ఇవ్వడం. అంటే పవిత్రమైన మనిషి, పవిత్రమైన ఆత్మ ఏం కోరుకుంటుంది తెలుసా తల్లి? మా వాళ్ళు నేనున్నా లేకున్నా బాగుంటే బాగుండు, నేను వెళ్ళిపోతున్నా అన్న తరుణం పూర్వం వినేవాళ్ళం. ఈరోజు ఏమింటున్నాం తెలుసా తల్లి? నేను చస్తా కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాలి. తేడా చూసావా తల్లి? నేను చనిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టా, నేను చనిపోయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టా, మిమ్మల్ని ఇంకా రాత్రి రంపన చేసి రోడ్డుకు లాగుతా అన్న ఆ మాట ఎంతటి కర్కశంగా ఉంది, ఎంత కఠోరంగా ఉన్నది. ఇలా వచ్చిన ఈ తరుణాలే అవతల వ్యక్తి బలహీనంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ మనం కొంచెం డీప్గా పోయి చూస్తే అమ్మ, ఒక మంత్రానికి ఎంత శక్తి ఉందా? మన దగ్గర వేద మంత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోమాగ్నులు చేసే మంత్రాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాక ఈ మంత్రాలు ఏమిటి? ఈ మంత్రాలు ఏమిటి? ఒక క్షుద్రాన్ని అవతల వ్యక్తిని ఇక్కడ నుంచి కదిలించే అంత బలం, అవతల ఒక ఆత్మని లేపుకొని వచ్చి వేరే శరీరంలోకి వేసి ఏదో చేసే అంత బలం ఈ మంత్రాలు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయి? దీనివల్ల ఉపయోగం ఏంటంటే అమ్మ, ఆత్మకి మంత్రంతో పని లేదు. ఆత్మకి మంత్రంతో పని లేదు. మనం కొంచెం డీప్గా వెళ్తాం. ఒక ఆత్మకి మంత్రంతో పని ఉండదు. అంటే ఏదైంది మంత్రంతో పని? ఆత్మకి ఏంది అని అంటే అమ్మ, ఆత్మ ఎవరు పిలిచినా వెళ్ళిపోయే స్థితిలో ఉంటుంది, గాలి కాబట్టి. భూమికి రుణం తీరిపోతుంది కదమ్మా, అలా గాలిలో తిరుగుతూ ఉంటుంది అంతే. భూమి మీద నించొని ఉండదు. మనం సినిమాలో చూస్తాం ఆత్మలో, అంతేగాని లైవ్ ఎక్కడ చూడరు కదా. అది సినిమాలో చూస్తే అది గాలిలో ఇట్లా నిలబడే ఉంటుంది, కానీ అది ఒక దగ్గర స్టే అయినట్టు ఉండదు చూడండి. ఎందుకంటే అది రుణం వెళ్ళిపోతుంది, భూమికి భారం ఉండదు ఇక వాళ్ళు. అయితే వాళ్ళకి ఏంటంటే అమ్మ, ఒక శరీరంలోకి వేస్తేనే నీ మెచ్యూరిటీ లెవెల్స్, నీ డిస్కషన్స్, ఏదైనా కమ్యూనికేషన్ చేయడానికి వస్తుంది. లేని సమక్షంలో ఏమొస్తుంది తెలుసా అమ్మ? ఒకటి, నేను నీకు ఈ విషయ వివరణ చేసి నీకు ఇది ఇస్తాను, నీకు సమ్మతమేనా అని అన్న ఆ మాట వినబడి చెడు అయిన వాడు చెడు అట్రాక్ట్ చేస్తే వాడు ఆ దారిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తే వీడు ఏ విధంగా వెళ్ళాలన్నాడు ఆయన ఒక ఫెన్సింగ్ క్రియేట్ చేస్తాడు. ఆ ఫెన్సింగే క్షుద్ర మంత్రాలు. ఈ క్షుద్ర మంత్రాలు ఏంటంటే అమ్మ, మనం మంత్రాల గురించి లోపలికి పోయడం కంటే ముందు ఓవరాల్ డిస్కషన్ ఇప్పుడున్న సైంటిఫిక్గా మాట్లాడితే ఎట్లంటే అమ్మ, నేనే ఉన్నా పార్టీకి వచ్చాను, నేను ఇద్దరం పార్టీకి వెళ్ళినప్పుడు మన అందరూ వచ్చే ఫ్రెండ్స్ అందరు కలిసి నేనేమన్నా అంటే, మనం మొదట స్వీట్ తిని తర్వాత కొద్దిగా భోజనం తీసుకొని ఏదైనా జ్యూస్ లాంటిది ఉంటే తీసుకొని కొద్దిగా అలాగా ఆడవాళ్ళందరితో కూర్చొని మాట్లాడి డ్యాన్స్ చేసుకొని అమ్మ నాన్న అందరా ఇట్లా వెళ్ళిపోతాం కదా.
మనమే ఇప్పుడు మళ్ళీ కొంచెం నెగిటివ్లోకి వెళ్తాం. ఫస్ట్ మనం అక్కడ నాన్ వెజిటేరియన్ దగ్గర ఉన్న డ్రింక్స్ తాగి అక్కడ నుంచి మెల్లగా ఎవరు కనబడుకుంటే డీజే సౌండ్ దగ్గర హడావిడి వేసేసి అక్కడ నుంచి వాన్నో విన్నో కొన్ని ఏదో మానిటర్ చేసి కొట్టేసేసి వెళ్ళిపోదాం. అంటే తేడా ఎంత ఉంది చూసారు ఇక్కడ. నువ్వు పాజిటివ్గా పోయే వేకి నెగిటివ్ వేకి డిఫరెన్స్ ఏంటంటమ్మా, నిన్ను మానిటర్ చేసేవాడు పక్కన కరెక్ట్గా ఉంటే నువ్వు వెళ్తావు. ఇక్కడ క్షుద్ర బలంలో కూడా ఏంటంటే వాడు నువ్వు ఆల్రెడీ చెడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈడెవడైతే క్షుద్ర పూజలు చేస్తాడమో వాడికి వీడు సపోర్ట్ చేసేస్తాడు. ఆత్మ. అర్థమైంది? ఆత్మ అంటే ఎవరు? మానవ శరీరం గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మానవ శరీరానికి ఇలా ఉంటే అమ్మా, ఏ మైండ్ సెట్ పని చేయని, ఏ ఆర్గాన్ పని చేయని మరి గాలి ఎలా ఉంటుంది? దానికి కావాల్సింది ఏంటంటే ఒక షెల్టర్. గాలిలో ఉండి ఆ ఇంటి ముంగడ ఈ ఇంటి ముంగడ కూర్చోవు. అవి ఇంటి లోపల కూర్చుంటాయి వచ్చి ఈ గాలిలో. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇంట్లో ఏదో తిరుగుతుందని హోమాలు చేస్తారు, ఇంట్లో ఏదో వస్తుంది కదా. ఇవన్నీ ఏంటంటే అమ్మా, ఒక ఇల్లు తీసుకోవడానికి ఒక వ్యక్తి పంపిస్తే వస్తుంది ఒకటి. రెండోది ఇల్లు నాశనం చేయడానికి ఒక వ్యక్తికి కమ్యూనికేషన్ ఇచ్చి వస్తాయి ఇవి. అంటే బలం బలహీనతల మీద నిజంగా ఆ అవతల వ్యక్తి బలహీనుడై అమాయకుడై ఉంటే వాని పైన వీళ్ళు క్షుద్ర పూజ చేసి అటాక్ చేస్తున్నారు కదా. మనం ఈ విధంగా మాట్లాడదాం. ఈ రోజుల్లో నమ్మవచ్చా? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉండవచ్చా అంటమ్మా. ఇక్కడ శరీరాలు మారలేవు. అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్నమెంటు మనం వేసుకున్న ఒక థింగ్స్ అంటే వస్తువులు మారినాయి అంతే. నేను చెప్తుంది ఏంటంటే అమ్మా, శరీరము పంచభూతాలు మారినంత వరకు కరెక్ట్ దయ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఆత్మలు ఉంటాయి, అలానే మన శరీరాలు ఉన్నాయి. కానీ నిజంగా అంత మంత్రపఠనం చేసిన వారు, లేకపోతే అంత మంత్రాలు తెలిసిన వారు ఈ రోజుల్లో ఉన్నారా? ఈ రోజుల్లో మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అలా కొద్దిగా డీప్గా వెళ్తే పరమశివుడు ఏం చేశాడంటే, అక్కడ సాగర సంగమం జరిగినప్పుడు ఇటు అమృతం, ఇటు రాక్షసులు, ఇటు అసురులు. అమృతం అంతా రాక్షసులకు చెందకుండా దేవాది దేవతలు తినేసి అమరులు చిరంజీవులు అయిపోయారు. అంటే వీళ్ళకి దేవతలకి కోపం అనేది తగ్గి ఈ రాక్షసులకి పగ పెరిగిపోయింది. ఏం పగ పెరిగిందంటే అమ్మ, ఇక్కడ వాళ్ళని ఎప్పటికైనా సాధించాలి మేము. మరి ఈ దేవతలకి వారసులు అందరూ ఉన్నారమ్మ, మీరు ఇప్పుడు చూసారా ఆ వారసులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడన్నా వారసులను కనబడ్డారా? దేవుళ్ళకి పిల్లలు ఎక్కడ కనబడ్డారా? ఎక్కడ కనబడలేరు మనకి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కదా, వాళ్ళ ప్రపంచం వేరు. కానీ దేవుళ్ళ యొక్క మంచితనాల గురించి, వారి యొక్క గొప్పతనాల గురించి మన దగ్గర ప్రచారణ జరుగుతుంది కదా. ఈ పెద్ద మనుషులు కొన్ని రాసిన పత్రాలు చదువుతారు కదా. అలాగే మరి ఆ రాక్షసులకు సంబంధించిన వ్యక్తులందరూ ఎక్కడికి పోయారు మరి? ఇప్పుడు వాళ్ళ గురువుల నుంచి తీసుకున్న విద్య శిష్యులు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఇలాగే ఈ దేవాది దేవతల యొక్క మంచి ప్రచారణ జరుగుతూ ఇప్పటిదాకా ఎలా వస్తుందమ్మా? మరి ఆ రోజు అసురుల నుంచి వచ్చిన ఆ రాక్షసురులు ఉన్న ఆ తరుణం ఉన్న మరి ఆ యొక్క వంశాల ఆధిపత్యం ఉన్న గురువులు, ఆ రాక్షసాన్ని ఆనందాన్ని పొందుతున్న ఆ పైశాచికత్వం ఉన్న మనసులు తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇవంతా చీకట్లో జరిగే వీళ్ళ యొక్క ఆజ్ఞలు. అదే దైవాజ్ఞలేమో వెలుగులు జరుగుతాయి. నువ్వు రాత్రి 11 గంటల వరకు పడుకుంటావు తల్లి. మరి 11 గంటల తర్వాత వెళ్ళి ఏ శ్మశానంలో వెతికి చూస్తావు? ఏం దొల్లాడతావు? వెళ్ళంగా. మరి అందరి ఇంట్లో వెలిగే ఉంటుంది, కొందరి ఇంట్లో చీకట్టు ఉంటుంది. మనం ఆ ఇంట్లో వెళ్ళి చూస్తామో ఏమవుతుందని? మా ఇంట్లో వెలుగుంటే చాలు అనుకుంటాను. అంటే భయం అనేది అయితే ఒక నెగిటివ్ ఉంటుంది కదా. వాళ్ళందరికీ ఆ పూజా బలం అనేది వాళ్ళు తెచ్చుకున్నది, అక్కడ వాళ్ళకు వారసత్వంగా వచ్చింది. అది ఇక్కడ నీకు దైవం ఎట్లా వచ్చింది అనేది నువ్వు రుజువులు చూపిస్తున్నావు. మరి దైవం అని ఎందుకంటున్నావు అంటే, ఒక రాక్షసుని చంపినందుకు దైవం అయింది కదా. మరి చంపిన వాడి యొక్క తరము, చంపిన వాడి యొక్క వంశము, ఇదంతా పగ సాధింపుకే కదమ్మా. ముగ్గురే దేవతలు ఉండాలి. మరి 30 కోట్ల మంది ఏమంటారు మన దగ్గర? ముక్కోటి దేవతలు ఎందుకు ఉన్నారు? ముగ్గురే దేవతలుగా మన దగ్గర. ముగ్గురే ఆది దంపతులు మీకు తెలిసిన వాళ్ళు. బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, విష్ణు, పార్వతి, పరమేశ్వరుడు. వీళ్ళు ముగ్గురే. ఎంతమంది ఎందుకు వచ్చారంటే అమ్మ, అక్కడ రాక్షసులు ఏ విధంగానైనా వెపన్ని ఉపయోగించాలి అని వాళ్ళు అష్ట ప్రయత్నాలు చేస్తున్నప్పుడల్లా వీళ్ళు 8 రూపాయలు ఎత్తుతున్నారు. వీళ్ళు ముగ్గురిని అందరూ చంపొచ్చారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కనిపెట్టకుండా 100 రూపాయలు వేస్తే ఆ రూపానికి వీళ్ళు అదే రూపం వేసుకొని పోతున్నారు. ఇక్కడ జరుగుతుంది అది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది. అంతేకాని వాళ్ళు ముగ్గురు అందరిని చంపవచ్చు, కానీ వాళ్ళు రూపాలు మారుస్తూ వస్తున్నారు. మీరన్నా ఈ క్షుద్ర బలం అంతా జరుగుతుందా? ఇంత ఉందా? ఎవరు నేర్పిస్తున్నారు? ఏం చేస్తున్నారంటే అమ్మా, ఇక్కడ ఉన్నది మనం బ్రహ్మ చెడుగా వీర్యస్ఖలనం చేసిన ప్రభావంతోనున్న ఈ కలి పురుష యుగం ఇది కలి పురుషుడు ఎవరు అంటే అమ్మ, బ్రహ్మ చెడుగా వీర్యస్ఖలనం చేసినప్పుడు పరమశివుడు ఆజ్ఞించాడు, నీకు ఇలా చెడు ఆలోచనలతో వచ్చిన ఆ కామ ఉద్రేకత, చెడు ఆలోచన చెడుని పుట్టించగలదు అన్నది శాస్త్ర గ్రంథాల్లో కలియుగం ఆరంభంలో రాసింది. ఆ కలి పురుషుడు ఏమిందంటే అమ్మ,
మద్యం తాగాలి, బాగా ఆడవాళ్ళతో ఉండాలి, ఈ దుస్తులు ఏమీ లేకుండా తిరగాలి, ఎవరైనా మంచిగా బాగా పూజలు పురస్కారాలు చేస్తే వాడిని చెడగొట్టాలి. కలి యుగంలో జరుగుతుంది ఇదే కదా మరి. కలి పురుషుడు అనేది కలి యుగం, యుగం పేరే ఇక్కడ రాసి ఉన్న తల్లి. నువ్వు అన్నది యుగంలో ఒకవేళ సత్యయుగం రాసి ఇందులో దొంగలు ఉన్నారంటే అదేం స్వామి, యుగమే సత్యయుగం, అందరు దొంగలు ఉన్నారనవచ్చు. యుగం పేరే కలియుగం తల్లి ఇక్కడ. మరి కలియుగంలో మాయమాటలు చెప్పేసి అవతల వ్యక్తిని మాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి మీరు అన్నది ఏంటంటే 20% మాత్రమే మంత్రం, యంత్రం, తంత్రం తల్లి. 80% మనస్సు. ఆ మనస్సే పవిత్రంగా లేదు ఇక్కడ. అందుకని నీ మనసు పవిత్రంగా ఆలోచిస్తే నువ్వు మంచి పూజలకు వెళ్తావు, చెడుగా ఆలోచిస్తేనేమో నాశనానికి వెళ్తావు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆత్మలపైన బలాలు జరుగుతుంది. క్షుద్ర అన్న మాట నేను చెప్పింది ఒక ఆత్మపై జరిగేది. చేతబడి మీరు మమ్మల్ని అడిగారు, అది మనుషుల పైన జరిగేది. చేతబడి ఎలా జరుగుతుంది ఇక్కడ కొంచెం డీప్గా వెళ్తాం. క్షుద్ర పూజకి చేతబడికి తేడా ఏమిటి? ఒక శుద్ర పూజ ఏంటంటమ్మా, మనిషి శరీరం మీదకి వెళ్ళిపోతుంది మొత్తం. ఇక నువ్వు ఉండవు ఇక్కడ. మీ పేరు ఉదాహరణకు శ్రీజ అనుకోండి, ఇంకెక్కడ శ్రీజ ఫిజికల్గా మాత్రమే ఉంటుంది, కానీ లోపల ఇంకొక శక్తి ఉంటుంది. అట్లా కొందరు అంటారు కదా, ఏకాంతంగా ఉంటుంది ఎందుకు, ఇంతకుముందుకు అలా లేకపోయింది, చిక్కట్లో పడుకుంటుంది ఇప్పుడు, ఇంతకుముందుకు మేము ఎవరం లేకపోతే గదిలో కూడా పోకపోయేది, ఇప్పుడు రాత్రిపూట లేసి ఒక్కతే కూర్చుంటుంది బాల్కాన్లో, ఇంతకుముందు కూర్చోకపోయేది. ఇంకొంతమంది మహానుభావులు ఉన్నారు, అతీతైన శ్మశానం వైపు అటువైపే చూసుకుంటూ కూర్చున్నారు అని ఇట్లాంటి కొన్ని వింటూ ఉంటాం మనం. వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ తీసుకుంటున్నారు అంటారు, మద్యం సేవిస్తుంటారు, ఇలా కొన్ని ప్రయారిటీస్ వస్తున్నాయి అంటారు కదా తల్లి. ఇదంతా క్షుద్రం మీద కనబడేది. చేతబడి అనే విషయం ఏంటంటమ్మా, నీ యొక్క శరీర భాగంలో ఇబ్బంది పెట్టే ప్రక్రియ. నేను ఏదో విధంగా ఏదో ఒక భాగానికి వాళ్ళకి కావాల్సిన ఒక అనుసంధానాన్ని ఏం చేస్తారంటే, నీ రక్త సంబంధీకులు ఏదైనా వస్తువు తీసుకెళ్ళి, నీ రక్త సంబంధీకులు వీళ్ళు బాగుపడకూడదని, నీ రక్త సంబంధీకులు ఇంకేదో చేయాలని కోరుకున్నప్పుడు మాత్రమే అవతల వ్యక్తి చేయగలడు. చేతబడి అనేది చేతులతో చేసే బడి. చుంటి చేస్తాడు, కొన్ని ముగ్గులు వేసి కదా, ఇది ఎవరిస్తే చేస్తారు తెలుసా తల్లి? స్వయంగా నీ రక్త సంబంధికులు ఇస్తేనే చేయగలడు వాడు. నీ ప్రూఫ్స్, నీ యొక్క అథెంటికేషన్స్ అన్నీ వానికి ఇవ్వకపోతే వాడు ఎవరి మీద దండయాత్ర చేయగలడు, ఎవరి మీద దాడి చేయగలడు. మళ్ళీ ఎందుకు చేస్తాడు? నేను ఇస్తే నడవదు అక్కడ. మళ్ళీ నీ సంబంధికులు ఇస్తేనే నడుస్తుంది. ఇది ఒక నోటీస్ చేయండి బాగా. చాలామంది అంటారు ఎవరో చేసేస్తారు మాకు అంటారు. ఎవడో ఎందుకు చేస్తాడు తల్లి నీ మీద? చేయడానికి రాదు. ఎవడో చేసేస్తే నీ ఇంట్లో ఉన్న దేవతలు, మీ ఇలవెలుపులు, మీ కులదేవాలు ఊరుకుంటారు అలాగా? అదే నీ ఇంట్లో ఉన్న వాళ్ళే చేస్తే ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టకూడదు కదా. కాబట్టి చేతబడి చేసేది లేదు. వశీకరణం ఉంది. వశీకరణ చాలా తెలివిగా ఇప్పుడు సొసైటీలో బాగా నడుస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ హిప్నటిజం. ఎలా చేస్తారు హిప్నటిజం? అబ్జర్వ్ చేసి సెన్స్ మీద కొట్టేది వశీకరణ. కంప్లీట్గా మార్చొచ్చు ఆయనని. కంప్లీట్గా అయిన వల్ల నిజం జరుగుతుందా? ఆయన నా దగ్గరకు వచ్చేస్తాడా? ఆయనతో నాకు నేను అనుకున్న ప్రక్రియలు, క్రియా ప్రక్రియలు, జీవిత భవిష్యత్తు ప్రణాళికలు జరుగుతాయా? ఇది వశీకరణ. ఎవరి కోసం ఎవరు చేస్తారు తెలుసా వశీకరణ అమ్మ? పర్ఫెక్ట్గా నీ రెండో పర్సన్ వచ్చి చేస్తాడు వశీకరణ. నీ పక్కన ఉన్నోడే చేపిచ్చేస్తాడు. అది నీ దోస్తు కానీ వేరే వాళ్ళకి అవసరం. కంప్లీట్గా నీ మైండ్లోకి వచ్చేస్తాడంటే ఈ అబ్జర్వ్స్ యూ అలాట్. ఎలా నువ్వు చదువుతున్నది, ఏ టైంకి ఎంత చదువుతున్నావు, వాట్ యు ఆర్ ఈటింగ్, వాట్ యు ఆర్ టేకింగ్, సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్, లేకపోతే నీ ఎమోషనల్, వెన్ యు ఆర్ డాన్సింగ్ అండ్ నువ్వు స్నానం చేసేటప్పుడు మాడే పాట కూడా తెలుసుంటుంది వాడికి. అంటే అంత మైక్రో లెవెల్లో నిన్ను అబ్జర్వ్ చేయడమే వశీకరణం. అలా చేసి వాడు అదును చూసి కొట్టే దెబ్బ వశీకరణ. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే తల్లి వశీకరణ అంటే ఇక్కడ నుంచి ఏదో ఆత్మని లేపి ఆయన శరీరంలో లేసేస్తే ఆవిడ రాత్రికి రాత్రే వచ్చేసేస్తుంది ఆయన దగ్గరికి అంటారు కదా. ముమ్మాటికి అబద్ధం అది. దీంట్లో ప్రక్రియలు చాలా ఉన్నాయి అంటున్నాను. అలా చేసిన వాళ్ళమ్మ, నేను ఈ 3 చెప్పాను కదమ్మా, దిట్ ఈస్ అబ్సల్యూట్లీ గోయింగ్ ఇన్ సొసైటీ. ఇప్పుడు జరుగుతున్న విషయం కదా. ఈ 3కి ఒకే ఒక వర్డ్ మేము చెప్తామమ్మా. పంచభూతాలని, కన్న తల్లిదండ్రులని, మన ఇంటి ఇలవెల్పుని ప్రేమించి పూజించిన వాడిని ఈ 3 కాగా 30 వచ్చినా ఏం చేయలేవు. అంటే ఒక విధంగా చెప్తే నీవు స్ట్రాంగ్ అసెక్ట్గా ఉండి, నీ కుటుంబంలో బాధ్యతగా ఉండి, సంస్కారంగా ధర్మాన్ని కాపాడుతూ పూజలు పురస్కారాలు మంచి శరీరంతో ఉండి, శుక్రవారం వస్తే ఒక పూజ, సోమవారం ఇట్లా మనకి కొన్ని పాటిస్తారు ఆడవాళ్ళు. మగవాళ్ళు గుడిలోకి వెళ్తారు, మాలలు వేస్తారు. ఇవన్నీ ధర్మంగా నువ్వు ఏ స్వార్థం లేకుండా నిజంగా పుణ్యాన్ని సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో వాడు ఎన్ని చేసినా ఏం కాదు. ఇక్కడ ఎవరికి జరుగుతుంది అనేది ముఖ్యమైన ప్రశ్న. అంటే ఎక్కడైతే అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంలో చేస్తారో వాళ్ళ మీదే జరుగుతున్నాయి ఇవి. నిజంగా సంసారం చేస్తున్న ఆడది ఒక పూట తినదు కానమ్మా, జీవితం మాత్రం గెలుపుతూనే ఉంటుంది. ఇక్కడ 3 పూటలు తింటూ మనం ఎన్ని విధాలుగా డబ్బులను లెక్కబెడుతూ కోట్లు గడిస్తూ పడుకుంటున్నప్పుడు రేపు పొద్దున్న లేస్తామో లేవమో అన్న భయంతో పడుకుంటున్నారు. న్యాచురల్గా పడుకున్న ఆ నిద్రకి ఎన్ని కోట్లు ఉన్నా దానికి నిద్ర చాలా బలంగా మంచి పరుగులో రావాలన్నా వద్దా తల్లి? పంచభూతాలలో ఏంటంటే
పడక ఏదైనా సరే నిద్ర మాత్రం పరమాత్ముడి ఆజ్ఞతోనే వస్తుంది, అది పుణ్యంతోనే వస్తుంది, అది నువ్వు చేసే పనులతోనే వస్తుంది, డబ్బులతోనే రాదు. కాబట్టి ఇన్ని పూజలు జరుగుతున్నాయి మన శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో పుణ్యం కోసం చేస్తున్నారు. అట్లా మనం ఆలోచించాల్సింది ఏంటంటమ్మా, చేతబడి వశీకరణం క్షుద్ర పూజలు ఆలోచించకండి. దానిపైనుంచి ఏ ఒత్తిడి, ఏ దెబ్బ కొడితే అవతల వ్యక్తిని కూర్చోబెట్టడం ఆలోచించండి అంటున్నా. అదే ఇలవెలుపులు, అదే కులదైవం పూజలు పురస్కారం. ఇలా ఇబ్బంది పడిన వారు ఈ చేతబడులతో, వశీకరణాలతో, లేకపోతే ఈ క్షుద్ర పూజలతో ఇబ్బంది పడిన వారు మిమ్మల్ని కలవటం జరిగిందా? 100 మంది వస్తారు. అట్లా వచ్చేదే 10 మందిలో 9 మంది వాళ్ళే కదమ్మా వచ్చేది. మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేను 4 రోజులు లేనమ్మా, నెల్లూరు పోయినా. మొన్న కూడా మీరు ఫోన్ చేసిన నెల్లూరులో ఉన్నమ్మా, వస్తా అన్న. పొద్దున్న నుంచి నేను వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఫోన్ ఆన్ చేయగానే మొదటి ఫోన్ అదే. 3 నెలల నుంచి మంచంలో లేము మేము, ఏదేదో నన్ను బందీ చేసేస్తున్నారు అన్న కళ. ఇది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కొంచెం డీప్గా వెళ్తా. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏంటంటమ్మా, జీవితంలో అన్ని యాంగిల్స్లో నష్టపోయిన వాళ్ళు దొరుకుతారు మనకి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా డబ్బు లాసు. ఎందుకయ్యామంటే ఒకప్పుడు బాగా బతికాం, భార్య పిల్లలు బాగున్నారా, ఉన్నారు, కానీ ఏదో ఉన్నారు స్వామి. ఒక సైంటిఫిక్గా ఒక వ్యాలిడ్గా వర్డ్ రాదు. తర్వాత నీ ఆరోగ్యం ఎలా ఉందనంటే, ఇంకా ఇది బతుకు కంటే సావుడు బెటర్ స్వామి అని అంటారు. అంటే హోప్లెస్ డిస్కషన్ మనిషిని ఆ హోప్లెస్ స్థితికి తెస్తుంది ఈ సొసైటీలో నెగిటివిటీ అంటున్నాను. హోప్ఫుల్ తెచ్చుకోవడమే దైవం, హోప్ఫుల్గా ఉండడమే ధర్మం, హోప్ఫుల్గా ఉండడమే పుణ్యం. ఇవన్నీ చేయకుండా నమ్మినవాడు అంటే మరి నీ ఇంట్లో అన్నం తిని, నీ వండి పెట్టిన ఆ కమ్మని భోజనం తిని నీకే పోటు దింపిండు కదా వాడు. మరి వాడు తింటుంది అన్నమా, లేకపోతే నీ మీద తెలివితో ఉంటున్నాడని కనిపెట్టలేమంటే నువ్వే అవకాశం ఇచ్చావుగా. అవకాశం ఎందుకు ఇచ్చావంటున్నా తల్లి. నేను బాగా గుర్తుపెట్టుకో తల్లి, కలియుగంలో మోసం చేసి అవతల వ్యక్తిని మోసం చేస్తాం కదా తల్లి. మోసం చేసిన వాడు చాలా గొప్పవాడు. కలియుగంలో మోసపోయిన వాడు బలహీనుడు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని, ఏదైతే మనకు ఒక సీట్ ఉంటుంది, పర్మనెంట్ సీట్, చావు, ఆ సీటుకి వెళ్ళినప్పుడమ్మా, మోసం చేసిన వాడిని అంత దీన బతుకు, మోసపోయిన వాడు ఉన్న బ్రహ్మాండమైన బతుకు పరమాత్ముడు నిర్ణయించిస్తాడు. మోసం చేసావు, చాలా సుఖంగా ఉన్నావు, మోసం చేసావు, డబ్బులు సంపాదించావు, మోసం చేసావు, యు ఆర్ ఎవ్రీథింగ్ ఫైన్. నిన్ను నమ్మిన వాడు మోసపోయాడు కదరా. నిన్ను నమ్మి వాడు మోసపోతే, నువ్వు నమ్మినందుకు వాడికి నువ్వు వెన్నుపోటు పొడిస్తే, నిన్ను పోడ్చే ఆ పోటు 7 జన్మలకి రోడ్డు మీద పాకుతూ అడుక్కుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఈరోజు నువ్వు భిక్ష అని అడిగితే కూడా నిన్ను వెళ్ళరా బయటికి అని తోసేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఆ రోజు ఏ రోజో ఎన్నడో ఎంతమంది ఇల్లు కూల్చిన వాళ్ళు కాకపోయి ఉండవచ్చు తల్లి. నమ్మిన వాడిని వెన్నుపోటు పొడిస్తే పరమాత్ముడు ఊరుకుంటాడా? వస్తావు, 90 ఏళ్ళు బలంగా బతికావు, 99వ సంవత్సరమైనా పోవాల్సింది మహనీయుడి దగ్గరికేగా. చిత్రగుప్తుడు చిత్ర విచిత్రంగా నువ్వు చేస్తున్నాయని రాసి పెడుతున్నాడుగా. ఆయన యముడు కూర్చొని మరీ దున్నపోత మీద రుజువులతో పాటు ఊపుతూ ఉంటాడు, ఈపులు పగలగొట్టడానికి. అంటే ఇవన్నీ మనం తెలుసుకోలేకనా ఈ శరీరానికి దెబ్బలు తలుగుతలేవు కదా అని అనుకోవడమా? చాలామంది ఏమంటారంటే, నేను ఉన్నన్ని రోజులు అనుభవించేస్తాను, సచ్చినంత నాకు గుర్తుండదు కదా ఈ శరీరంలో అంటే. అమ్మ, మరో శరీరంలో వేసి నీకు ఎట్లా గుచ్చిపిస్తాడో గుచ్చు, అది ఎట్లా. చాలామంది అంటారు, ఎక్కడ లేని బాధలు నాకు ఎందుకు నా ఈ బతుకు అని ఎంతమంది ఏడుస్తారు కదమ్మా. ఒకప్పుడు నువ్వు చేసిన విచిత్రమైన ఆటలు, ఆ రోజు నువ్వు విర్రవీగినాయి ఈ ప్రతిఫలాలు. ఆయన మర్యాద మళ్ళీ బలంగా అప్పచెప్తాడు నీ అన్ని ఆర్నమెంట్స్కి, నీ యొక్క ఫిజికల్గా ఉన్న శరీరంలో. ఇది దేవుడి లీల అని తెలుసుకున్న రోజే మీరన్న ఈ కలియుగం సత్యయుగం అవుతుంది తల్లి. వెరీ డీపెస్ట్ క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్. అండ్ ఆల్సో మనం కొంచెం డీప్గా వెళ్తున్నాం. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి చదివిన వాడికి అర్థమవుతుంది. కానీ ఊరికే క్షుద్ర పూజలు అనగానే మేము నిమ్మకాయలు పెట్టేసి కొబ్బరికాయలు పెట్టి మేకను తీసుకొచ్చి కోసేస్తాం అంటాం కదమ్మా. అలాంటిది విన్నారంటే అంతే. కానీ నెగిటివిటీ ఎఫెక్ట్ ఉన్నదాన్ని నమ్ముతారు ఈ సమాజం. పాజిటివ్కి వెళ్ళండి అని అంటున్నాం.